దేశవ్యాప్తంగా 6 న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం జరగబోతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రధాని సొంత రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఏపీ పాలిట వరంగా మారుతోంది. తోషిబా కంపెనీకి చెందిన వెస్టింగ్ హౌస్ కంపెనీ నిర్మించబోయే 6000 అణు రియాక్టర్లు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సొంత రాష్ట్రం గుజరాత్లో అణు విద్యుత్ శక్తి ఉత్పాదక కేంద్రాల కోసం ప్రధాని మోదీ చాలా ప్రయత్నాలు చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా అమెరికాతో అసంపూర్తిగా ఉన్న అణు ఒప్పందాన్ని కార్యరూపంలోకి వచ్చేలా చేశారు. గుజరాత్లోని మిధివర్ది ప్రాంతంలో ఏపీ 1000 పేరుతో 6 అణు రియాక్టర్ల నిర్మాణం చేపట్టాలని భావించారు. దీనికోసం అమెరికాతో ఒప్పందం కూడా చేసుకున్నారు. వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ ఆధ్వర్యంలో ప్లాంట్ల నిర్మాణం జరిగేలా నిర్ణయించారు. అయితే స్థానిక ప్రజలు, పండ్ల తోటల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఆ అణు రియాక్టర్లను ఏపీకి తరలించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రెసిడెన్షియల్ ఎన్నికలకు ముందు పార్లమెంటులో ఒబామా చివరి ప్రసంగం కోసం ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తుది రూపు రావడం గమనార్హం. అణు ఒప్పందంపై ఇరు దేశాల మధ్య 2005లోనే ఒప్పందం జరిగినా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్న అంశంపై భేదాభిప్రాయాలతో ఒప్పందం పూర్తి కాలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2015లో యుఎస్ నిబంధనలకు అనుగుణంగా ఒప్పందానికి భారత్ అంగీకారం తెలపడంతో అణు ఒప్పందానికి తుది రూపు వచ్చింది. అయితే గుజరాత్లో ప్లాంట్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఏపీకి మార్చాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో 1100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 రియాక్టర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. ఏపీలో రాజధాని నిర్మాణం కోసం వివాదాలు లేకుండా భూసమీకరణ చేసిన ప్రభుత్వం ప్లాంట్ల కోసం కూడా అదే విధంగా భూసమీకరణ చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందుకే అణు రియాక్టర్ల నిర్మాణం ఏపీలో చేపట్టాలని నిర్ణయించారని తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాల కంటే భూ సమీకరణలో ఏపీ ముందుండడం కూడా న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్రాన్ని ఎంచుకున్నట్టు సమాచారం అందుతోంది. భారత్కున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా 2032 నాటికి 63,000 మెగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో సంప్రదాయ వనరుల వినియోగాన్ని తగ్గించే దిశగా కూడా కేంద్రం ఆలోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వెస్టింగ్ హౌస్ కంపెనీకి 2000 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. భూ సమీకరణ కోసం ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారని, సుమారు 90% మంది వరకు రైతులు దీనికి అనుకూలంగా స్పందించారని అధికారులు చెబుతున్నారు. 2017 ఆరంభంలో ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమవుతుందని అంటున్నారు. ప్లాంట్కు భూములిచ్చిన రైతులకు రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చినట్టే నివాస, వాణిజ్య స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం కూడా తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒలింపిక్ క్రీడలకు సిద్ధమవుతున్న